హలో అందరికీ, ఈరోజు చికెన్ పికిల్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఎంతో రుచిగా చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. షాలో ఫ్రైలోనే పికిల్కి సరిపోయినంత ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకుని కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవడమే. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రుచిగా ఉండే చికెన్ పికిల్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అది కొంచెం మందంగా ఉంటే మన చికెన్ అతుక్కోకుండా స్టిక్ అవ్వకుండా ప్యాన్కి ఉంటుందండి. సో ఇలా నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అది కొంచెం మందంగా ఉంటుంది అండ్ లోతుగా ఉంటుంది. షాలో ఫ్రై చేసేటప్పుడు మనం తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా, పికిల్కి సరిపోయినంత ఆయిల్ వేసుకున్నా కూడా ముక్క మునుగుతుంది, చక్కగా ఫ్రై అవుతుంది. అందుకని నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఫస్ట్ అందులో చికెన్ని నీట్గా వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసుకుని, వాష్ చేసుకున్న చికెన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకుని అందులో ఉప్పు 2 స్పూన్లు కళ్ళుప్పు వేసాను అండ్ 1 స్పూన్ పసుపు వేసాను. అవి వాటర్ అంతా ఎగిరేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు 100 ml ఆయిల్ పోసుకుంటున్నానండి. అందులో అది పికిల్కి మొత్తంకి సరిపోతుంది. 1 lb చికెన్, కొంచెం తక్కువగా 1/2 kg చికెన్ ఉంటుంది. దానికి 100 ml ఆయిల్ సరిపోతుంది. దీన్ని బాగా కలియబెట్టుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. మరీ రెడ్ కలర్లోకి ఫ్రై అవుతూ ఉంటే అది ముక్క గట్టిగా అయిపోతుంది. మీడియంగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకొక పక్కన ప్యాన్లో నేను మెంతులు 1 స్పూను, 2 స్పూన్స్ ఆవాలు ఫ్రై చేసుకుంటున్నానండి. అవి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది ఫ్రై అవుతూ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. 1/2 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేశానండి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మెంతులు ఆవాలు కూడా పౌడర్ చేసుకున్నాను. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు ఫ్రై చేసి పౌడర్ చేసిన మిశ్రమం ఇందులోకి వేసుకున్నాను. సో మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది పికిల్కి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. అన్నీ ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆపిన తర్వాత నేను 2 స్పూన్ల కారంని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కారం స్టవ్ ఆపిన తర్వాత వేస్తే మనకి పికిల్ మంచి కలర్లో ఉంటుందండి. ఆ వేడి ఆయిల్లో కారం ఫ్రై అయ్యి ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ పిండుకోవాలండి. నాకు 1.5 లెమన్ పట్టింది 1/2 kg చికెన్కి. అండి యమ్మీ చికెన్ పికిల్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ.